ఫ్రెండ్స్, ఏ బ్రిక్స్ కూటమినైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరంతరం లక్ష్యంగా చేసుకున్నారో, దీని గురించి ప్రపంచాన్ని భయపెడుతూ వచ్చారో, ఇప్పుడు అదే బ్రిక్స్ పట్ల యూరోప్ ఆలోచన ధోరణి మారుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బ్రిక్స్ దేశాలతో చేరే వారిపై పన్నులు, సుంకాలు, అవసరమైతే ఆంక్షలు కూడా విధిస్తామని ట్రంప్ బహిరంగంగానే హెచ్చరించారు. అంటే సందేశం స్పష్టం, బ్రిక్స్ కు దూరంగా ఉండండి అని. కానీ ఇప్పుడు అదే అంశంపై యూరోప్ అగ్రదేశాల్లో కదలిక మొదలైంది. ఈ మార్పుకు ఫ్రాన్స్ నాంది పలికినట్లు కనిపిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. బ్రిక్స్ ను శత్రువులా కాకుండా సహకారం అందించే కూటమిగా చూడాలన్నది ఆయన ఉద్దేశ్యం. బ్రిక్స్ లో అనేక చిన్న, పెద్ద దేశాలు ఉన్నప్పటికీ భారత్, చైనా, రష్యా అనే 3 ప్రధాన స్తంభాలు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, బ్రిక్స్ దేశాలు వ్యతిరేకులని, శత్రువులని అమెరికా, యూరోప్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. వాస్తవం దానికి భిన్నంగా ఉందని, బ్రిక్స్ ఏమీ శత్రు కూటమి కాదని ఆయన స్పష్టం చేశారు. బ్రిక్స్ మరియు G7 దేశాల మధ్య ఘర్షణ కాకుండా ఒక వారధి నిర్మించాలని, 2 కూటముల మధ్య సంవాదం, సహకారం పెరగాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. ప్రపంచం ఇప్పుడు ఏకధ్రువంగా లేదు కాబట్టి బ్రిక్స్ తో కలిసి పనిచేయడమే భవిష్యత్తు అవసరమని ఆయన తేల్చి చెప్పారు. విశేషమేమిటంటే, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం. మ్యాక్రాన్ ఈ సందర్భంగా భారత్ పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు భారత్ చేతిలో ఉన్నాయి. ఈ ఏడాది జరగబోయే కీలక సమావేశాలకు భారత్ నాయకత్వం వహిస్తోంది. భారత్ ఫ్రాన్స్ కు అత్యంత సన్నిహిత మిత్రదేశం కాబట్టి భారతదేశం ద్వారా బ్రిక్స్ తో సంబంధాలు పెంచుకోవడానికి ఇదే సరైన సమయం. ఇక్కడే కథ ఆసక్తికరంగా మారుతుంది. ఫ్రాన్స్ ఆలోచనలతో యూరోప్లోని అనేక పెద్ద దేశాలు ఏకీభవిస్తున్నాయి. ఇటలీ, జర్మనీ లేదా స్పెయిన్, ఇలా దాదాపు అన్ని దేశాలు ఇప్పుడు బ్రిక్స్ ను శత్రువుగా కాకుండా మిత్రుడిగా భావించే సమయం ఆసన్నమైందని నమ్ముతున్నాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా యొక్క మారుతున్న విధానాలే. ఒకవైపు యూరోప్ బ్రిక్స్ వైపు మొగ్గు చూపుతుంటే, మరోవైపు అమెరికా అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఇదొక భారీ కుదుపు. ఈ వీడియోలో దీని గురించి వివరంగా తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం 1 సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. వాస్తవానికి యూరోప్ దేశాల ఆలోచనలో ఈ మార్పు హఠాత్తుగా రాలేదు. గత కొన్ని మాసాల పరిణామాలు దీనికి కారణం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరించిన విధానాలు యూరోప్ అమెరికాపై అతిగా ఆధారపడిపోయిందనే నిజాన్ని గ్రహించేలా చేశాయి. ఆర్థిక వ్యవహారాల నుంచి రక్షణ వరకు ప్రతి విషయంలో యూరోప్ అమెరికా వైపే చూసేది. కానీ ట్రంప్ సుంకాల విధానాలు, వాణిజ్యపరమైన ఒత్తిళ్లు, బెదిరింపులు యూరోప్ను కుదిపేశాయి. తమ స్వలాభం కోసం అమెరికా ఎప్పుడైనా తమను దెబ్బతీయగలదని యూరోపియన్ దేశాలకు అర్థమైంది. అందుకే యూరోప్ ఇప్పుడు బహుళముఖ విదేశాంగ విధానం వైపు అడుగులు వేస్తోంది. అంటే కేవలం అమెరికాపైనే ఆధారపడకుండా ఇతర ప్రపంచ శక్తులతో సమతుల్యత పాటించడం. ఈ వ్యూహంలో భారత్ ప్రాధాన్యత అమాంతం పెరిగింది. భారత్ ప్రస్తుతం బ్రిక్స్ అధ్యక్షుడు మాత్రమే కాదు, ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. బ్రిక్స్ తో సంబంధాలు పెంచుకోవాలంటే భారత్ అత్యంత నమ్మదగిన మార్గమని యూరోప్ భావిస్తోంది. క్షేత్రస్థాయిలో ఈ ఆలోచనల ప్రభావం అప్పుడే మొదలైంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ప్రకటన వచ్చిన వెంటనే జర్మనీ ఛాన్సలర్ భారత్ పర్యటనకు వచ్చారు. ప్రధాని మోడీతో సుదీర్ఘ చర్చలు జరిపి రక్షణ సహకారం, విదేశాంగ విధానంలో సమన్వయం, వాణిజ్య భాగస్వామ్యం వంటి కీలక ఒప్పందాలు చేసుకున్నారు. యూరోప్ ఇప్పుడు భారతదేశాన్ని
కేవలం ఒక మార్కెట్టుగా కాకుండా ఒక వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోందనడానికి ఇదే నిదర్శనం. ఇదివరకు యూరోప్ దృష్టిలో భారతదేశానికి ఇంతటి ప్రాముఖ్యత ఉండేది కాదు. వచ్చే మాసంలో స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడే భారత్ రానున్నారు. నివేదికల ప్రకారం ఈ పర్యటనలో డిఫెన్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మరియు వాణిజ్యానికి సంబంధించి డజన్ల కొద్దీ ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. భారత్, ఫ్రాన్స్ సహకారంలో కొత్త రికార్డులు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో యూరోప్లో మరో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బ్రిక్స్ లో అధికారిక సభ్యత్వం తీసుకోకుండానే ఆ కూటమితో లోతైన సంబంధాలు ఎలా పెట్టుకోవాలనేదే ఆ చర్చ. అంటే పేరుకు సభ్యులుగా ఉండరు, కానీ బ్రిక్స్ సమావేశాలు, నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉంటుంది. దీనికి కూడా భారతదేశాన్ని మాధ్యమంగా చేసుకుంటున్నారు. భవిష్యత్తులో బ్రిక్స్ లోపల ఒక ప్రత్యేక నిర్మాణం ఏర్పడి అందులో యూరోపియన్ ప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం ఉందని వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. దీనివల్ల యూరోప్, బ్రిక్స్ మధ్య దూరం తగ్గి అమెరికా పట్టు సడలుతుంది. ఇక అమెరికా, పాశ్చాత్య దేశాల్లో బ్రిక్స్ పట్ల ఇంతటి ఆందోళన కలగడానికి ఉన్న అతిపెద్ద కారణం గురించి మాట్లాడుకుందాం. అదే బ్రిక్స్ చెల్లింపు వ్యవస్థ. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా డాలర్ చుట్టూ తిరుగుతోంది. అంతర్జాతీయ వాణిజ్యం, చమురు కొనుగోళ్లు, పెద్ద పెద్ద లావాదేవీలు, ఇలా ప్రతి చోట డాలర్ ఆధిపత్యమే. అమెరికా ఈ శక్తిని అనేక సార్లు ఆయుధంగా వాడుకుంది. తమ మాట వినని దేశాలను డాలర్ సిస్టమ్ నుంచి తొలగించింది. ఇందుకు అతిపెద్ద ఉదాహరణ ఇరాన్. ఇరాన్ను స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ నుంచి అమెరికా బహిష్కరించింది. ఫలితంగా చమురు అమ్మినా కూడా ఇరాన్కు డబ్బులు రాని పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ వాణిజ్యం స్తంభించిపోయింది. రేపు అమెరికాకు కోపం వస్తే తమ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలే ప్రమాదం ఉందని అనేక దేశాలకు అర్థమైంది. అందుకే డాలర్ లేకుండా వాణిజ్యం జరుపుకునేలా బ్రిక్స్ దేశాలు ఒక ప్రత్యామ్నాయ పేమెంట్ సిస్టంపై పనిచేస్తున్నాయి. ఇటీవల బ్రిక్స్ దేశాలు స్థానిక కరెన్సీలో వాణిజ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టాయి. భారత్, రష్యా మధ్య రూపాయి, రూబుల్ వాణిజ్యం, చైనా యువాన్ వినియోగం, బ్రెజిల్, చైనా డాలర్ రహిత ఒప్పందాలు, ఇవన్నీ చిన్న చిన్న అడుగులే అయినా వీటి ప్రభావం చాలా పెద్దది. పాశ్చాత్య నియంత్రణలో ఉన్న స్విఫ్ట్ వంటి వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించడమే బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ యొక్క లక్ష్యం. ఈ వ్యవస్థ బలపడితే అమెరికా అతిపెద్ద ఆయుధం నిర్వీర్యమవుతుంది. అందుకే బ్రిక్స్ విషయంలో అమెరికా అంత దూకుడుగా ఉంటోంది. యూరోప్ కూడా ఇప్పుడు ఈ ప్రమాదాన్ని పసిగట్టింది. రేపు అమెరికా తమపై ఆగ్రహిస్తే ఇరాన్కు పట్టిన గతే తమకు పడుతుందని వారు భయపడుతున్నారు. అందుకే యూరోప్ బ్రిక్స్ ను శత్రువుగా కాకుండా ఒక ప్రత్యామ్నాయంగా చూడటం మొదలుపెట్టింది. ఇక్కడే భారత్ పాత్ర కీలకమవుతుంది. భారత్ పశ్చిమ దేశాలకు శత్రువు కాదు. అలాగని ఏ ఒక్క వర్గానికి గుడ్డిగా మద్దతు ఇవ్వదు. భారత్ సమతుల్యమైన రాజకీయాలు నడుపుతుంది. అందుకే భారతదేశం ద్వారా బ్రిక్స్ కొత్త వ్యవస్థలో భాగం కావాలని యూరోప్ కోరుకుంటోంది. ఒకవేళ ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తే ఈ ప్రక్రియ మరింత వేగవంతమవుతుంది. అసలు ఒత్తిడి రష్యా నుంచి కాదు, అమెరికా విధానాల వల్లే అని యుద్ధం ముగిశాక యూరోప్కు స్పష్టమవుతుంది. అప్పుడు అమెరికాతో దూరం పెంచుకోవడం వారికి సులభమవుతుంది. మొత్తంగా చూస్తే బ్రిక్స్ ఇప్పుడు కేవలం ఒక సంస్థగా మిగిలిపోలేదు. ఇది డాలర్ ఆధారిత వ్యవస్థకు ఒక సవాలుగా మారింది. ఈ సవాలుకు కేంద్ర బిందువుగా ఈరోజు భారత్ నిలిచింది. అందుకే ప్రపంచ అగ్రరాజ్యాలు భారత్ వైపు కొత్త కోణంలో చూస్తున్నాయి. బ్రిక్స్ లో వచ్చిన మరో మార్పు గురించి మీకు చెప్పాలి. అదే బ్రిక్స్ లోగో. 2026 బ్రిక్స్ సమ్మిట్ ప్రెసిడెన్సీ భారతదేశం దగ్గర ఉంది కాబట్టి భారత్ ఇప్పటికే ఒక కొత్త లోగోను విడుదల చేసింది. దాన్ని మీరు స్క్రీన్ పై చూడవచ్చు. ప్రస్తుతానికి అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా సుంకాల బెదిరింపుల వల్ల భారత్, ఇరాన్ సంబంధాలు మరియు బ్రిక్స్ ప్రణాళికలపై ఒత్తిడి పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి కొన్ని సవాళ్లు తప్పక ఉంటాయి. ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏమిటో దయచేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.